నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో గణేష్ మండపాన్ని వెరైటీగా ఆలయ ఆకారంలో నిర్మించారు కమిటీ సభ్యులు. 19 ఏళ్ల నుంచి గణేష్ మండపాన్ని ఇలా వెరైటీగా నిర్మిస్తున్నారు. శివగంగా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా గ్రామస్తులందరూ చందాలు వేసుకుని గణేష్ ఉత్సవాలు జరుపుకుంటుంటారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా సత్యనారాయణ వ్రతం, మహా అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. సామాన్యులకు కూడా వినాయకుడి లడ్డు దక్కాలనే సంకల్పంతో లక్కీ డ్రా నిర్వహించి అందిస్తామన్నారు కమిటీ సభ్యులు. లాగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించే గణేష్ ఉత్సవాల్లో భాగంగా మా గణేశుడు కూడా 19వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ గరుడ వాహన మహావిష్ణు అవతారమైనటువంటి గణేశుని ఆవిరించుకొని ఉమ్మడి జిల్లాలోనే ప్రాముఖ్యమైన కొల్లాపూర్ పట్టణంలో శివగంగా యువక బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ గరుడ వాహన మహావిష్ణు గణపతి అయినటువంటి వినాయక ఉత్సవాలలో మిగతా గ్రామాలలో పట్టణాలలో కన్నా ఉమ్మడి జిల్లాలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే విశిష్టమైనటువంటి గణనాథుని మేము ఆవిరించుకొని గణేష్ యొక్క ప్రత్యేకమైన పూజలు 5 రోజుల పాటు నిర్వహించుకొని ఈరోజు 3వ రోజు అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతము మరియు మహాన్నదాన కార్యక్రమము, అదేవిధంగా 5వ రోజు శోభాయాత్ర నిర్వహించుకొని సోమశిలలో గంగాహారతి కార్యక్రమము, గణేష్ నిమజ్జనము ఘనంగా నిర్వహిస్తున్నాము. కొల్లాపూర్ శ్రీ శివగంగా యువక బృందం ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాలుగా ఈసారి 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గంగపుత్రుల వారి శివగంగా యువక బృందం ఆధ్వర్యంలో కొల్లాపూర్లో 5 రోజుల పాటు సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఘనంగా గణేష్ చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ గణేష్ చవితి ఉత్సవాలలో భాగంగా పలు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మా గణపతి శివగంగా గణనాథుడు శ్రీ గరుడ వాహన మహావిష్ణు గణపతి అవతారంలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని పట్టణ ప్రజలందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఇప్పటికే 2 రోజులు గడిచింది. 3వ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇంకా 4వ రోజు, 5వ రోజు ఈ విధంగా మిగిలిన అన్ని కార్యక్రమాలను కొల్లాపూర్ నియోజకవర్గంలోని పట్టణ ప్రజలు అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ విజయవంతం